పెద్ది సుదర్శన్ రెడ్డి పరమపదించడం, ఆ తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు జరగడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి కేసీఆర్ అండగా నిలవబోతున్నారంటూ తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్ది భార్య స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు అంటూ కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం బాధ్యత కూడా తనదే అంటూ కేసీఆర్ చెప్పారట. పెద్ది హోమ్ లోన్తో పాటుగా ట్రీట్మెంట్ బిల్లు మొత్తం తానే చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. మీ కుటుంబానికి తండ్రిగా ఉంటానంటూ ఒక తండ్రిలాగా ఆదుకుంటానని చెప్పి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్తో పెద్దికి ఒక ప్రత్యేక అనుబంధం మనందరికీ తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ నుంచి కేసీఆర్తోనే సాగారు పెద్ది. 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2001లో నల్లబెల్లి మండలం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 2014, 18, 23 ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేశారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రీసెంట్గానే ఆయన ఇల్లు కూడా కొనుక్కున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన లోన్ అంతా కూడా నేనే కడతాను, బిల్ అంతా, హాస్పిటల్ బిల్ మొత్తం నేనే క్లియర్ చేస్తానంటూ పెద్ది సుదర్శన్ వైఫ్కి కేసీఆర్ ఒక తండ్రిలాగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మన పార్టీ మీకు అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారని, ఈవెన్ నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకి స్వప్నకే అక్కడి టికెట్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మధు జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. మధు జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, పెద్ది కుటుంబాన్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సరే, ఇంటికి లోన్ క్లియర్ చేయడమో లేదంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ భరించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కూడా అదే కుటుంబానికి ఇస్తామని పెద్ది వైఫ్కే ఇవ్వడానికి ఆలోచిస్తుంది బీఆర్ఎస్ అంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారా? క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు ఈ విషయంలో? ఉద్యమ సభ నుంచి కూడా చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు సుదర్శన్ రెడ్డి, కేసీఆర్తో కానీ, కేసీఆర్ కుటుంబంతో కానీ, ఉద్యమకారులతో కానీ. మొదటి నుంచి పార్టీలో ట్రావెల్ చేస్తా ఉన్నారు. చాలా మంచి ఒపీనియన్ ఉంది ఆయన పైన పార్టీకి. తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిస్తే మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చర్చ జరిగింది. మనం చూసాం యశోద ఆసుపత్రి దగ్గర పెద్ది బతికితే మంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఆయన అభిమానులు చేశారు. అంటే ఆ పరిస్థితికి లేదు, అనూహ్యంగా జరిగినటువంటి పరిణామం. కాబట్టి నెక్స్ట్ కుటుంబానికి అండగా నిలబడాలనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంది. మనం చూసాం బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్. తెలిసిన 10 నిమిషాల లోపలనే కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ హన్మకొండకు మూవ్ అయ్యారు చాలా ఫాస్ట్ గా. తర్వాత అక్కడ డాక్టర్లతో మాట్లాడడము, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, అధికారులతో మాట్లాడి అటు నుంచి నేరుగా గంటన్నర సేపట్లో హైదరాబాద్ కు తీసుకురావడం, తర్వాత నెక్స్ట్ డే రోజు కేసీఆర్ వచ్చి పరామర్శించడం, కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం, ఎంత ఖర్చు అయినా ఆసుపత్రిలో భరిస్తామనేటువంటి హామీ ఇవ్వడం, పూర్తిగా అండగా ఉంటాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ అప్పుడే చేశారు కేసీఆర్. తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ట్రీట్మెంట్ కు సహకరించకపోవడం, పెద్ది మరణించిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటిది కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఆ టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణికి ఎమ్మెల్యే టికెట్ దగ్గరుండి గెలిపించుకోవడం, పార్టీ అండగా ఉండి పూర్తి స్థాయిలో అనేటువంటి స్టేట్మెంటు. దాంతో పాటు పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధించి, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఒకరు 10th క్లాస్ చదువుతా ఉన్నారు, మరొకరు 3rd క్లాస్ చదువుతా ఉన్నటువంటి పరిస్థితి. చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ భరోసా, హై ఎడ్యుకేషన్ వరకు, ఉన్నత చదువులు చదువుకునేంత వరకు పూర్తి స్థాయిగా పార్టీ అండగా ఉండాలి అనేటువంటిది కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇంకా అన్ని రకాల అండలు. ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా ఇల్లు కొనుక్కున్నారు, ఒక 1 year కూడా అవ్వట్లేదు ఇల్లు తీసుకొనినందు. ఆ ఇల్లు లోన్ తీసుకున్నారు. ఆ లోన్ లో తీసుకున్నటువంటి ఇల్లు ప్రస్తుతం ఆ లోన్ కూడా భార్య పేరు పైనే లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సుదర్శన్ రెడ్డి. ఆ లోన్ క్లియరెన్స్ అమౌంట్ కు భరోసా కూడా పార్టీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొన్నటి వరకు అక్కడ రోహిణి ఆసుపత్రి కానీ, ఇక్కడ యశోద ఆసుపత్రి కానీ జరిగినటువంటి అన్ని ఆసుపత్రి బిల్లులను కూడా పార్టీ క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాజకీయ అండగా ఉండాలి, ముందుగా మళ్ళీ ఇంకొకరు టికెట్ కోసం ప్రయత్నం చేయకుండా ముందుగానే క్లారిటీ కుటుంబానికి వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యను నిలబెట్టి
గెలిపించుకోవాలనేటువంటిది. నిన్న జరిగినటువంటి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడము, జనసంద్రం పూర్తిగా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరిని కదిలించిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆమెనే గెలిచే అవకాశం ఉంది, ఆమెకే ఇవ్వాలి అనేటువంటిది పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది. అదే రకంగా కుటుంబానికి అండగా నిలబడాలి అనేటువంటిది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఏమో రెడ్డి సామాజిక వర్గం కాబట్టి, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య దళిత సామాజిక వర్గం ఎస్సీ ఆమె. సో లవ్ మ్యారేజ్ ఇద్దరికి సంబంధించి. సో ఆమెకు జనరల్ టికెట్ అయినా కూడా పర్వాలేదు, ఆ టికెట్ ఇవ్వాలి. రేపు లేదు డీలిమిటేషన్ లో వచ్చినా కూడా టికెట్ కేటాయించాలి. ఎక్కడో ఒక చోట ఒకవేళ రిజర్వేషన్స్ ఖరారైతే డీలిమిటేషన్ లో టికెట్ కేటాయించి గెలిపించుకోవాలి. లేదు జనరల్ టికెట్ అయినా కూడా అక్కడే ఆమెకు టికెట్ ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామనేటువంటిది, ఒక తండ్రిలాగా చూసుకుంటాను, భయపడొద్దు, భరోసా నాది. పెద్ది స్వప్నకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్గా మారాయి కదా మధు. అంటే స్వప్న కూడా గత ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి సపోర్ట్గా ప్రచారం చేశారు అంటూ కూడా తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో నర్సంపేటలో బీఆర్ఎస్ తరఫున కొంత ప్రచార కార్యక్రమాలు కానీ కార్యకర్తలను కలవడం ఆల్రెడీ కొంత టచ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించడానికి ఇది కూడా ఒక కారణంగా మనం చూడవచ్చు అంటారా? అంటే నెగ్గుకు రాగలరన్న నమ్మకం, ఆల్రెడీ క్యాడర్తో టచ్లో ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని రీజన్సా? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఆమె యాక్టివ్ గానే ఉన్నారు ఇప్పటి నుంచి కాదు, ఉద్యమ సమయం నుంచి కూడా. ఆమె పెళ్ళైన అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్ళైనప్పటి నుంచి కూడా మొదటిసారి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో దాదాపు ఈమె కూడా ప్రచారం చేయడంతో పాటు ఇంటికి వచ్చినటువంటి వారికి ఆన్సరబుల్ గా ఉండడం కానీ, కొన్ని విషయాల్లో ఆమె కూడా మద్దతు ఇవ్వడం, వారికి అండగా నిలబడడం అనేటువంటిది మొదటి నుంచి జరుగుతూ ఉంది. కాస్త ఆమె కూడా పరిచయాలు ఉన్నాయి స్థానిక నాయకత్వంతో కానీ, జనాలతో కానీ, వాళ్ళందరితో కూడా కాస్త మమేకమైన. ఆమెకు అర్థమైనటువంటి సిచ్యువేషన్ పొలిటికల్ గా ఇంత యాక్టివ్ గా ఇంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేటువంటిది ఆమె చూసింది. నిన్న కూడా చూసాం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఆమె చేతులు జోడించి అక్కడ వచ్చినటువంటి వారు ప్రజలందరూ కూడా ఆమె అభివాదం చేయడం, అంటే వాళ్ళందరూ చూపిస్తున్నటువంటి అభిమానానికి, ఆప్యాయతకి, పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఆమె కృతజ్ఞతగా రెండు చేతులు మొక్కుతూ జనాలకి ఆమె కూడా అభివాదం చేసినటువంటి తీరు, ఇంత అభిమానం చూపిస్తా ఉన్నారు అనేటువంటి, పెద్ది కూడా ఇంతమందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడారు. కాస్త ఆమె చాలా స్ట్రాంగ్ లేడీయే, చాలా గట్టిగానే మాట్లాడగలుగుతారు. రేపు ఫ్యూచర్ లో కూడా సమస్యలపైన కానీ అంశాలపైన కానీ. ఆమె మొదటి నుంచి ఉద్యమ నేపథ్యమే ఉంది కాబట్టి ఆమెనే సరైన వ్యక్తి, ఆమె ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అనేటువంటిది కేసీఆర్ దాదాపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండతో పాటు పిల్లల ఉన్నత చదువుల కోసం కానీ, ఉన్నటువంటి ఇంటి లోన్ విషయం కానీ, ఆసుపత్రికి సంబంధించిన బిల్లుల క్లియరెన్స్ కానీ, రాజకీయంగా రేపు అండగా ఉండడం కానీ. ఇప్పుడు పెద్ది సుదర్శన్ లేడు, ఆమె ఒంటరిగా ఉంటుందనేటువంటిది కాకుండా పూర్తి కేసీఆర్ కుటుంబం ఆమెకు అండగా ఉంటుందనేటువంటి ఒక స్పష్టమైన భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. కాబట్టి మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి, అంటే జరుగుతున్నటువంటి పరిణామాల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చాలా బాగుంది పెద్ది కుటుంబానికి. ఇంతకుముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం మధు, ఎందుకు ఇంత స్పెషల్ పెద్ది. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వేరే పార్టీల్లో కూడా కొంతమంది నాయకులు హాస్పిటలైజ్ అయిన సందర్భాలు, లేదంటే ఇక వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీల నుంచి కొంత సపోర్ట్ ఏదో వస్తారు, కొంతమంది చూస్తారు, ఏదైనా సపోర్ట్ ఉంటే ఇస్తామని చెప్తారు, లేదంటే ఎలక్షన్స్ టైంలో అయితే కొన్ని టికెట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ బట్ పెద్ది ఫ్యామిలీకి మాత్రం మొదటి నుంచి సపోర్ట్ క్యారీ అవుతుంది. అంటే ఆయనకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి, ఆ హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి మొత్తం పార్టీ మొత్తం హాస్పిటల్ దగ్గర ఉంది. కేసీఆర్ వచ్చారు, డాక్టర్స్తో మాట్లాడారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను భరిస్తా అన్నారు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత కూడా దగ్గర కేటీఆర్, హరీష్ అందరూ దగ్గర ఉన్నారు, పార్టీ నాయకులు అందరూ వచ్చారు. అండ్ ఇప్పుడేమో హోమ్ లోన్ నేనే క్లియర్ చేస్తానంటున్నారు, హాస్పిటల్ బిల్స్ నేనే క్లియర్ చేస్తానంటున్నారు, ఫ్యామిలీకి టికెట్ ఇస్తా అంటున్నారు. అంటే ఎందుకు ఇంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్, ఎలా చూడాలి మనం? నిజంగానే ఇది స్పెషల్ గా, ఎందుకంటే బీఆర్ఎస్ గత వారం 10 రోజుల నుంచి పెడుతున్న ఎఫర్ట్ కానీ, చూపిస్తున్న కేర్ కానీ, అధిష్టానం డైరెక్ట్ గా ఆసుపత్రికి రావడం కానీ, మానిటరింగ్ చేయడం, డాక్టర్లతో మాట్లాడడం, ఇదంతా రీజన్ ఒకటే. చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. పార్టీకి లాయల్టీగా ఉండకపోవడం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ లాయల్టీ మెయింటైన్ చేశారు, ఆ గ్రాటిట్యూడ్ చూపించారు పార్టీకి. సో ఉద్యమ నేపథ్యం ఎక్కడ డీవేట్ కాలేదు, మొదటి నుంచి కేసీఆర్ తో ట్రావెల్ చేశారు, అదే అనుబంధం ఉంది. పార్టీ ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ లో ఉన్నా, ఉద్యమ సమయంలో అప్ అండ్ డౌన్స్ లో ఉన్నా,
తర్వాత తెలంగాణ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయినా డీవియేట్ కాకపోవడం పెద్ది సుదర్శన్ రెడ్డి, కేసీఆర్ తోటే ట్రావెల్ చేయడం, ఒకటే కమిట్మెంట్ కంటిన్యూగా, అదే లాయల్టీ పార్టీకి సంబంధించి ఆయన చూపించేటువంటి విధానం. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని అంశాలలో కూడా అప్పుడు ఆయన జెడ్పీటీసీగా మొదటగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు ఆయన ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక పోస్టర్, ఒక క్లాత్ పైన ప్రచారానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఆయన దాచిపెట్టుకొని రీసెంట్ గా ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఉద్యమ నేపథ్యం స్టార్ట్ అయ్యని అది తీసుకొచ్చి కేసీఆర్ కి చూపించడం, దాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం. సో ఆయన పార్టీకి లాయల్టీగా ఉన్నారు. అది చిన్న అంశాలే కావచ్చు, కానీ అది దాని ఉద్యమ కాలాన్ని గుర్తు చేసేటువంటి విధంగా ఆయన కమిట్మెంట్ ని గుర్తించేలాగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదే లాయల్టీ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఆయనకు అంత ప్రయారిటీ, హై ప్రియారిటీ దక్కడం, పార్టీ మొత్తం సపోర్ట్ చేయడం, వన్ సైడ్ గా కేసీఆర్ ఆదేశాలకు కేటీఆర్ హరీష్ రావు ఫాలో కావడం, ఇదంతా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బికాజ్ ఆఫ్ లాయల్టీ పూర్తిగా కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటిది కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కానీ, ఇంటి లోన్ క్లియరెన్స్ కానీ, ఆసుపత్రి బిల్లు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పైన పూర్తి స్థాయిలో బండగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటున్న తీరు ఖచ్చితంగా మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే పార్టీ పట్ల నిబద్ధతగా ఉంటే, పూర్తి స్థాయిలో పార్టీకి అంకితం అయితే పార్టీ కూడా అదే స్థాయిలో నిబద్ధతగా అంకితం అవుతుంది వాళ్ళకి అని చెప్పేసి ఆఫ్కోర్స్ కేసీఆర్ ఈ విషయంలో ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దికి హెల్త్ బాగాలేనప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం, బీఆర్ఎస్ నాయకులందరూ అక్కడ ఉండడం, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం, అండ్ ఎంత ఖర్చు అయినా పర్లేదు బ్రతికించండి అని చెప్పి డాక్టర్స్ని ఆయనే కోరడం. ఆ తర్వాత ఆయన పెద్ది పోయిన తర్వాత కూడా ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు, మనం చూసాం. అండ్ ఈవెన్ పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ అభిమానం కూడా మనకి ఇక్కడ కనిపించింది. కొన్ని వేల మంది ప్రజలు ఆ ర్యాలీగా రావడం మనం ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అంతమంది ప్రజల అభిమానాన్ని చూసి పెద్ది వైఫ్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నామా మేము, నా హస్బెండ్ ఇంత మంచివాడా అంటూ ఆమె కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు హరీష్, కేటీఆర్ కూడా అంతమంది ప్రజల అభిమానాన్ని చూసి, పెద్ది పట్ల వాళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారట. సో ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది. ఇన్నేళ్లుగా పెద్ది సపోర్ట్గా ఉన్నారు పార్టీకి, అఫ్కోర్స్ ఆయనకు కూడా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఆ బంధం మరింత బలపడినట్లుగా కనపడుతుంది. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటున్న తీరు, కేసీఆర్ ఒక తండ్రిలా నేను చూసుకుంటాను, మీ కుటుంబానికి నేను ఉన్నాను అని చెప్పేసి హామీ ఇచ్చి మొత్తం హౌస్ లోన్ క్లియర్ చేయడం దగ్గర నుంచి, అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలి స్వప్నకి అని కూడా ఆలోచిస్తున్నారంటూ సమాచారం అందుతోంది. ఈవెన్ స్వప్న కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. తన భర్తతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కార్యక్రమాల్లో ఉండడం, అలాగే కార్యకర్తలతో ఎప్పుడూ టచ్లో ఉండడం, తనకి ఇంట్రెస్ట్ ఉందని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినట్లుగా మనం విన్నాం. సో నెక్స్ట్ ఖచ్చితంగా తాను అర్హురాలు, అదే సీట్లో పోటీ చేయడానికి తను అర్హురాలు అని అన్ని రకాలుగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో హౌ డు యూ సీ, మీకేమనిపిస్తుంది ఈ సందర్భం? ఇలాంటి ఒక మంచి సపోర్ట్ బీఆర్ఎస్ నుంచి, కేసీఆర్ నుంచి ఆ ఫ్యామిలీకి దక్కడం కానీ, నెక్స్ట్ ఎలక్షన్స్లో సీట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం కానీ, ఇవన్నీ చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కరెక్ట్గానే ఆలోచిస్తున్నారా? పెద్ది స్వప్నకి టికెట్ ఇవ్వాలన్న ఆలోచన కరెక్టే అని మీకు అనిపిస్తోందా? నిన్న జరిగినటువంటి కార్యక్రమం, కొన్ని వేల మంది తరలి వచ్చిన తీరు కానీ, బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి ఆ మద్దతు కానీ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.